నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. అబద్ధాన్ని సైతం అందంగా మార్చి చెప్పడంలో, అసత్యాలను నమ్మించడంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నంత టాలెంట్ ప్రపంచంలో బహుశా ఇంకెవరికి ఉండదేమో. అంశం ఏదైనా, వివాదం ఎక్కడున్నా దాన్ని తన రాజకీయం కోసం ఎలా తిప్పుకోవాలో రేవంత్కు బాగా తెలుసు. ఢిల్లీలో విద్యార్థులు నీట్ పేపర్ లీకేజీపై రగిలిపోతుంటే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని నివాసం ముందర ధర్నాలు చేస్తుంటే మన రేవంత్ మాత్రం కొడంగల్ గల్లీలో కూర్చొని ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నీట్ లీకేజీకి, ఎప్పుడో జరిగిన గ్లోబరీనా వివాదానికి మాజీ మంత్రి కేటీఆర్ కు లింకులు పెడుతున్నారు. అవును, బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడం అంటే ఇదే. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి కేటీఆర్ పై బురద జల్లడమే లక్ష్యంగా సాగుతున్న ఈ కొత్త డైవర్షన్ రాజకీయం వెనుకున్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? రేవంత్ కు కేంద్రంలో ఉన్న బీజేపీని, ప్రధాని మోదీని ప్రశ్నించాలంటే ఎందుకంత వణుకు? అసలు కొడంగల్లో బుధవారం, గురువారం రోజు ఏం జరిగిందో ఒకసారి నిశితంగా గమనించండి. దేశమంతా నీట్ పేపర్ లీకేజీపై మండిపడుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు రోడ్లెక్కి పోరాడుతున్నారు. కానీ మన ముఖ్యమంత్రి కొడంగల్లో ధర్నా పేరిట మైకు ముందు నిలబడి నీట్ గురించి మాట్లాడారా? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? ఓహో, మాట్లాడితే కేటీఆర్, లేస్తే గ్లోబరీనా. ఎక్కడి నీట్ పేపర్ లీకేజీ, ఎక్కడి గ్లోబరీనా? దానికి దీనికి కేటీఆర్ కు అసలు ఏమైనా లింక్ ఉందా? లేదు. కానీ రేవంత్ లెక్క వేరే. విషయం ఏదైనా సరే కేటీఆర్ పేరెత్తి బట్ట కాల్చి మీదెయ్యాలి. జనాలు నిజమని నమ్మేలా 1కి 10 సార్లు అసత్యాలను, అబద్ధాలను రోజు ప్రచారం చేయాలి. పాలనాపరమైన వైఫల్యాలను, ఇచ్చిన గ్యారంటీల అమలును ప్రతిరోజు కేటీఆర్ ఎండగడుతున్నారు. అది రేవంత్ రెడ్డికి మింగుడు పడడం లేదు. అందుకే కేటీఆర్ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని, ప్రజల్లో ఆయన పరువు తీయాలని ఈ సంకుచిత రాజకీయాలకు తెరలేపారని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, సొంత పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీ వీధుల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే కాంగ్రెస్ సీఎం అయి ఉండి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటైనా ఎందుకు అనలేకపోతున్నారు? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి నోరు విప్పి డిమాండ్ చేశారా? లేదే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారా? లేదు. మరి కొడంగల్లో చేసిన ధర్నా దేనికోసం? రాహుల్, ప్రియాంక అరెస్టుకు వ్యతిరేకంగా డ్రామా ఆడడానికే తప్ప కేంద్రంపై పోరాడేందుకు ఎంత మాత్రం కాదు. ఎందుకని రేవంత్ కు కేంద్రం అంటే అంత జంకు? ఎందుకంటే ప్రధాని మోదీని, కేంద్రంలో ఉన్న పెద్దలను ప్రశ్నిస్తే ఎక్కడ తనపై ఉన్న పాత కేసులు తిరగదోడతారోనని భయం. ఢిల్లీలో పెద్దలతో సత్సంబంధాలు ఉండాలి. రేపొద్దునేమైనా తేడా వస్తే బీజేపీలోకి దూకేయాలనే దార్శనికతతోనే మన రేవంత్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ పై, కేటీఆర్ పై విమర్శలు చేసే రేవంత్ ఢిల్లీ మోదీ సర్కార్ వైపు చూసేసరికి ఎందుకు వణికిపోతున్నారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. సరే, రేవంత్ రెడ్డి కేటీఆర్నే నిరంతరం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కారణం చాలా సుస్పష్టం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? రుణమాఫీ పరిస్థితి ఏంటి? రైతు బంధు ఏది అని కేటీఆర్ ప్రతిరోజు పక్కా సమాచారంతో, ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కేటీఆర్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డికున్న ఒకే ఒక్క ఆయుధం టార్గెట్ కేటీఆర్. రైతులకు సమాధానం చెప్పలేరా? కేటీఆర్ పేరెత్తండి. పేపర్ లీకేజీలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారా? గ్లోబరీనా కథ చెప్పండి. హామీల అమలుపై జనాలు నిలదీస్తున్నారా? బీఆర్ఎస్ పాలనను తిట్టండి. ఇదే రేవంత్ మార్క్ డైవర్షన్ ఫార్ములా. కానీ అసత్యాలను రోజు ప్రచారం చేస్తే అవి నిజాలైపోవు కదా రేవంత్ రెడ్డి గారు. నీట్ పేపర్ లీకేజీ అనేది దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సున్నితమైన సమస్య. అలాంటి సీరియస్ ఇష్యూను కూడా తన రాజకీయ కక్ష సాధింపులకు, కేటీఆర్ ను బదనాం చేయడానికి వాడుకోవడం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కేంద్ర విద్యాశాఖ, ఎన్డీఏ చేసిన తప్పులకు తెలంగాణలో ఎప్పుడో జరిగిన అంశాలను ముడిపెట్టి మాట్లాడితే నమ్మడానికి ప్రజలేమీ అమాయకులు కాదు. సమాజంలో, విద్యార్థుల్లో కేటీఆర్ పట్లున్న సానుభూతిని, గౌరవాన్ని తగ్గించాలని రేవంత్ ఎన్ని కుయుక్తులు పన్నినా అది తిరగబడి తన సొంత ప్రతిష్టకే భంగం కలిగిస్తుందనే సత్యాన్ని సీఎం గ్రహిస్తే మంచిది. ఏది ఏమైనా నీట్ లీకేజీపై కేంద్రాన్ని నిలదీయకుండా కేటీఆర్ పై విమర్శలు చేస్తూ పక్కదారి పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై మీరేమనుకుంటున్నారు? నిజంగానే రేవంత్ రెడ్డి మోదీకి భయపడుతున్నారా? కేటీఆర్ ను తట్టుకోలేకే ఈ బట్టకాల్చి మీదేసే రాజకీయాలా? మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పదునైన పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.